లాస్ట్ వీక్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ వీక్ అనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ నాకే కాదు, మీకు కూడా మోస్ట్ సాటిస్ఫైడ్ వీక్ అనే అనుకుంటున్నా. బికాస్ గత 2 నెలల నుంచి మార్కెట్స్‌లో హెవీగా కరెక్షన్ అయితే మాత్రం మనం చూస్తున్నాం. పోర్ట్‌ఫోలియోలో హెవీ బ్లీడ్ కూడా కనిపించింది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎలానో రిటర్న్ లేదు. బట్ లాస్ట్ 2 మంత్స్ నుంచి వచ్చే ఫాల్‌లో ఇంకా ఎక్కువ లాస్‌లోకి అయితే మాత్రం మీ పోర్ట్‌ఫోలియోస్ వెళ్ళడం మీరు చూసే ఉంటారు. బట్ ఈ వీక్‌లో అంటే ఈ వీక్ అంటే జరిగిపోయిన వీక్‌లో అయితే మాత్రం మస్ట్ సాటిస్ఫైగా ఫీల్ అయ్యే ఉంటారు. ఎందుకంటున్నారంటే మార్కెట్‌లో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటం అయితే వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈరోజు నేను రికార్డ్ చేసిన టైం సాటర్డే నైట్ ఆల్మోస్ట్ 10:00 అవుతుంది. సో నేను ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చాలా వరకు చెక్ చేశాను. ఏదైనా అప్డేట్స్ వస్తే ఆ అప్డేట్స్ అన్నీ కూడా వీక్లీ అనాలిసిస్‌లో కవర్ చేద్దామని. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్‌లో సీజ్ ఫైర్ టాక్స్ గురించి కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. వాటి గురించి డెఫినెట్‌గా నేను మీకు చెప్పాలి. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళది అండ్ సేమ్ టైం లెబనాన్ వాళ్ళది అయితే మాత్రం పీస్ డీల్ వాళ్ళది కూడా పీస్ డీల్ వాషింగ్టన్‌లో జరుగుతుందన్నారు కదా! దాని మీద ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వచ్చింది. ఎందుకంటే మళ్ళీ అటాక్స్ అనేవి మొదలవుతున్నాయి. అది డెఫినెట్‌గా మనం డిస్కస్ చేయాలి. సేమ్ టైం వచ్చేసరికి నెక్స్ట్ వీక్ మనం ట్రాక్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. రిజల్ట్స్ అనాలిసిస్ అండ్ అట్లానే ఎప్పుడైనా 1 వీక్‌లో హెవీ రికవరీ వస్తునేటప్పుడు అంటే ఈ వీక్ లాస్ట్ వీక్‌లో మనకి హెవీ రికవరీ చూసాం కదా! ఇట్లాంటి హెవీ రికవరీస్ వచ్చినేటప్పుడు ఆ నెక్స్ట్ వీక్‌లోని కొన్ని మనం కాషియస్ ప్యాటర్న్స్ మనం చూస్తూ ఉంటాం. ఆ ప్యాటర్న్స్ బట్టి మార్కెట్ బీరిష్ టర్న్ అయిపోయిందని అనుకుంటూ ఉంటాం. కానీ మార్కెట్ మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతది. అది ఏ సినారియోస్‌లో జరుగుతది, ఎప్పుడు జరుగుతది, ఎట్లా జరుగుతది అనే దాని గురించి కూడా చెప్తాను. సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. క్లియర్ కట్‌గా నేను మీకు ఈ వీడియోలో నెక్స్ట్ 1 వీక్‌కి మనం చూడాల్సిన కీ ఈవెంట్స్, టెక్నికల్ అప్డేట్స్, ఒకవేళ మార్కెట్ ఫాలో అవుతుంటే దాన్ని బుల్లిష్ సైడ్ వ్యూ మనం ఎట్లా చూడాలి అనే దాని గురించి కూడా చెప్తాను. బీరిష్ మార్కెట్‌లో కూడా అండ్ బుల్లిష్ సైడ్ మూమెంటం ఇవ్వాలంటే పాయింట్స్ ఏంటో చెప్తాను. సీజ్ ఫైర్ టాక్స్ గురించి కూడా చెప్తాను. ఇవన్నీ కనెక్ట్ చేసి మీ ముందు వీడియో రూపంలో చేసి ఏదైతే పెడుతున్నానో దీనికి మీరు చూసినప్పుడు ఈ వీడియో చూసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ వీక్లీ అనాలిసిస్ రిపోర్ట్. నా వీక్లీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసే ముందు అంటే నెక్స్ట్ 1 వీక్ మార్కెట్స్ ఎట్లా ఉంటాయనే దాని గురించి మాట్లాడుకునే ముందు లాస్ట్ వీక్లో ఏం జరిగిందన్న దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో టైం ఫ్రేమ్ వచ్చేసరికి నేను బేసిక్గా ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళకి ఒకటే చెప్తాను. పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ ఎందుకు మాట్లాడతానంటే పాస్ట్ వీక్ ఏదైనా న్యూస్ అప్డేట్ వల్ల మార్కెట్ హెవీగా రియాక్ట్ అయింది అనుకోండి. ఆ రియాక్ట్ అయింది ఏదైతుందో అది ఈ వీక్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అన్న దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తాను. రెండు ఏంటంటే టెక్నికల్గా అనమాట. ఏదైనా ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ వచ్చినా లేదా ఒక రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయినా సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయినా పర్టికులర్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బట్టి ఆ ప్రైస్ కానీ డ్రాస్టిక్గా మొమెంటం ఇస్తే అది ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా లేదా అన్న దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను అనమాట. అందువల్ల నేను పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు కూడా డిస్కస్ చేస్తాను. సో ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. నా లాస్ట్ వీక్లో చూసుకుంటే నిఫ్టీ 50 దాని బిఫోర్ వీక్ హై నుంచి అండ్ ఈ వీక్ హైక్ చూసుకుంటే 6% మొమెంటం ఇచ్చింది. అప్రాక్సిమేట్లీ నిఫ్టీ 50లో 1370 పాయింట్లు మనం నిఫ్టీ 50లో మొమెంటం అయితే చూడగలిగాం. నిఫ్టీ 50లో ఏదైతే 1370 పాయింట్స్ మొమెంటం వచ్చిందో దానికి ఉన్న మేజర్ రీజన్ ఏంటంటే సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ జరిగింది. సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ ఇంతకు ముందు ట్రంప్ చెప్పినట్టు కాదు. అంటే ట్రంప్ ఎప్పుడు ఎట్లా చెప్పేవారు, సో మ్యాక్సిమం నేను 72 గంటలు టైం ఇస్తాను, 48 గంటలు టైం ఇస్తాను అని అట్లాంటిది కాకుండా ఇద్దరూ కూడా సీజ్ ఫైర్కి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే ఇరాన్ వాళ్ళు కూడా ఓకే మావి ఇదిగోండి 10 పాయింట్స్, ఈ 10 పాయింట్స్ని మీరు ఓకే అనుకుంటే మేము ఈ వార్ని ఆపడానికి సిద్ధమని ఇరాన్ చెప్పింది. యుఎస్ వాళ్ళు అయితే మాత్రం ట్రంపే డైరెక్ట్గా నెగోషియేట్ చేయడానికి బాగానే ఉన్నాయి. సో మోస్ట్లీ నెగోషియేట్ చేసుకోవడానికి బాగానే ఉన్నాయి కదా. మనం డైరెక్ట్ మీట్ పెట్టుకునేటప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ యుద్ధం అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ టెంపరీగా ఓ 2 వీక్స్ అయితే మాత్రం సీజ్ ఫైర్ని కంప్లీట్గా పాజ్ చేద్దాం. అండ్ దాని తర్వాత ఈ 14 డేస్లోనే అంటే ఈ 2 వీక్స్లోనే మనం ఒక అగ్రిమెంట్ చేసుకొని ఈ వార్కి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే మాత్రం తీసుకొద్దామని క్లారిటీ ట్రంప్ ఇచ్చేశారు. ఆ రీజన్ వల్ల సో అప్పుడప్పుడు వచ్చేసరికి తను స్టేబుల్గా లేని వర్డ్స్ని డిస్కస్ చేస్తూ సో అప్పుడప్పుడు ట్రంప్ ఎప్పుడు కూడా స్టేబుల్గా లేని మాటలు మాట్లాడుతూ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ స్టేబుల్గా ఉన్న స్టేట్మెంట్స్ ఇచ్చి దానికి ఇరాన్ వాళ్ళు కూడా అంగీకరించడంతో మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ చూసాం. ఏ రీజన్ వల్ల అయితే మార్కెట్ ఫాలో అయిందో ఆ రీజన్ సార్ట్ అవుట్ అవుతుంది
అని ఒక పాజిటివ్ డెవలప్మెంట్ కనిపించేసరికి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటం చూసాం. ఇది లాస్ట్ వీక్ అప్డేట్. అయితే ఒక దగ్గర కూర్చొని మనం మాట్లాడుకుందాం అని అన్నారు కదా, అది ఎప్పుడు? ఏప్రిల్ 11th, అంటే నేను ఈరోజు రికార్డ్ చేస్తున్న టైం. ఇప్పుడు ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది పాకిస్తాన్లో, ఎవరెవరికి, యూఎస్కి, ఇరాన్కి డిస్కషన్ అయితే జరుగుతుంది. ఈ డిస్కషన్ మీదే ఫర్దర్గా మార్కెట్ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకు? 2 వారాలు మనం సీజ్ ఫైర్కి పాజ్ తీసుకుందాం. ఈ 2 వారాల్లో కూడా మనం వచ్చేసరికి ఒకరోజు మీటప్ పెట్టుకుందాం, మాట్లాడుకొని కండిషన్స్ గురించి డిస్కస్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు కొలిక్ వద్దామని క్లారిటీ ఇచ్చారు, రైట్? అయితే అది ఏ డే వచ్చింది? ఈ డే, ఇప్పుడు 11th. ఇప్పుడు ఇది ఏం జరిగిందన్న దాన్ని బట్టి మండే ఇంపాక్ట్ పడుతుంది. సో లాస్ట్ వీక్ ఏ న్యూస్ వల్ల మార్కెట్లో పాజిటివ్ మొమెంటం వచ్చిందో అది కంటిన్యూ అవ్వాలంటే ఇప్పుడు అవుతున్న పీస్ డీల్ ఏదైతే ఉందో ఇది పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ అవ్వాలి, రైట్? పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వగలిగితే అప్పుడు మండే కూడా పాజిటివ్ సైడ్ మొమెంటం చూస్తాం. సో లాస్ట్ వీక్ యొక్క అప్డేట్ అనేది ఈరోజు జరుగుతున్న పీస్ డీల్ మీద ఆధారపడి ఉంటుందని అర్థమైపోయింది. నా టెక్నికల్గా మాట్లాడుకుందాం. టెక్నికల్గా మార్కెట్ పరంగా చూసుకుంటే నిఫ్టీ 50కి అయితే మాత్రం ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అయితే మాత్రం ఉంది. దెర్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. ఈ సపోర్ట్ జోన్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ క్యాండిల్ అయితే మాత్రం వచ్చింది. ఈవెన్ మీరు ఇక్కడ చూస్తే చాలా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. అయితే సైజ్ ఆఫ్ క్యాండిల్ పెద్దది ఉండడం వల్ల మార్కెట్లో ఎప్పుడైనా ఇంత పెద్ద క్యాండిల్తో కానీ పుల్ బ్యాక్ వస్తే డెఫినెట్గా కొంచెం రీట్రేస్ అయ్యి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది. రీట్రేస్మెంట్ గుర్తుపెట్టుకోండి, రీట్రేస్మెంట్ వేరు, రివర్సల్ వేరు. వాటి రెండింటికి మీనింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. కరెంట్లీ అయితే మాత్రం మార్కెట్లో ఏదైతే టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ మూమెంటం వచ్చిందో ఇది కంటిన్యూ అవ్వాలంటే ఈ పీస్ డీల్ మీద ఒక పాజిటివ్ అప్డేట్ రావాలి. లేకపోతే మాత్రం రీట్రేస్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేకపోతే ఇంకో సినారియో కూడా ఉంది, ఏదైనా రిజల్ట్స్ బిగ్ వెయిటేజ్ స్టాక్స్ యొక్క రిజల్ట్స్ వస్తే ఆ రిజల్ట్స్ కానీ బిగ్ పాజిటివ్గా వస్తే అప్పుడు మనం పాజిటివ్ మొమెంటంని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇంతవరకు మీకు ఒక క్లారిటీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్. పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం సో ఇప్పుడు పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ పరంగా క్లియర్గా మాట్లాడుకుంటే మాత్రం సో పీస్ డీల్ మీద పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మనం చూసాము. సేమ్ టైం టెక్నికల్గా కూడా ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. నా ఫ్రైడే 3:30కి మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూఎస్ మార్కెట్స్కి వెళ్ళిపోదాం. యూఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ 220 పాయింట్స్ అయితే మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ 83 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే డౌ జోన్స్ 0.46% నెగిటివ్గా క్లోజ్ అయితే నాస్డాక్ 0.33% పాజిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో గిఫ్ట్ నిఫ్టీ ఎంతలో ఓపెన్ అవుతుందనే దాని గురించి చూసుకుంటే 24,100 మనకి లాస్ట్ టైం క్లోజ్ అయినది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో 24,091 దగ్గర అయితే మాత్రం కరెంట్లీ చూపెడుతుంది. పెద్దగా గ్యాప్ డౌన్ అయితే మాత్రం మనకి ఏం చూపించట్లేదు, అట్లా అని గ్యాప్ అప్ ఓపెనింగ్ కూడా చూపించట్లేదు. మరి ఏం చూపెడుతుంది? కంప్లీట్గా ఫ్లాట్ ఓపెనింగ్ అయితే మాత్రం చూపెడుతుంది. సేమ్ టైం ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇండియన్ రూపీ 93కి రీచ్ అయింది. ఇండియన్ రూపీ కొంచెం వీక్ అయింది, ఎందుకంటే ఫ్రైడే మన మార్కెట్ అవర్స్లో 92.5 92.6 దగ్గర ఉండేది. ఇప్పుడు ఇది 93 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. సేమ్ టైం క్రూడ్ ప్రైస్ గురించి చూసుకుంటే క్రూడ్ అయితే మాత్రం 95.20 దగ్గర ఉంది. క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 96.57 దగ్గర అయితే మాత్రం ఉంది. అండ్ బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ WTI రెండు కూడా 95 96 దగ్గర ఉందంటే మాత్రం మనం లిటిల్ బిట్ పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే 100 బిలో క్రూడ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారంటే అది మార్కెట్స్కి పాజిటివ్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం పాజిటివ్సే కనిపించినాయి. గ్లోబల్ మార్కెట్లో పెద్దగా క్రాష్ లాగా ఏం కనిపించలేదు కాబట్టి న్యూట్రల్గా రియాక్ట్ అయినాయి. గ్లోబల్ మార్కెట్స్ న్యూట్రల్గా ఉన్నాయి కాబట్టి నిఫ్టీ కూడా న్యూట్రల్గానే ఉంది. సో బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ WTI కూడా 100 బిలో ఉంది కాబట్టి కొంచెం మార్కెట్లో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, సమ్వాట్ బెటర్ వేలో ఉందని అర్థం ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే. ఇప్పుడు పీస్ డీల్లో ఏం జరిగింది? నేను పీస్ డీల్ మీద ఒక కొలిక్ అయితే రాలేదు, కొన్ని అప్డేట్స్ పరంగా నేను చూస్తే సో ప్రెజెంట్ రైట్ నో పాకిస్తాన్లో అయితే మాత్రం యూఎస్ అఫీషియల్స్, ఇరాన్ అఫీషియల్స్ డైరెక్ట్ మీట్ అవ్వడం జరిగింది. ఈ మీటింగ్లో అయితే మాత్రం నేను ముందు చూసినప్పుడు అయితే పాకిస్తాన్ వాళ్ళు యూఎస్ వాళ్ళని ఒక రూమ్లో పెట్టారంట, ఒక హోటల్లో యూఎస్ వాళ్ళు ఒక రూమ్లో పెట్టారు, ఇరాన్ వాళ్ళు ఒక రూమ్లో పెట్టారు. యూఎస్ వాళ్ళు చెప్తున్న దాన్ని పాకిస్తాన్ వాళ్ళు రిసీవ్ చేసుకొని దాన్ని ఇరాన్ వాళ్ళకి కన్వే చేస్తున్నారంట. ఇరాన్ వాళ్ళు చెప్పిన దాన్ని యూఎస్ వాళ్ళకి చెప్తున్నారంట. ఇప్పటి వరకు ఇండైరెక్ట్ టాక్స్ జరిగినాయని నేను ఒక అప్డేట్లో అయితే చూశాను. దాని తర్వాత ఇంకో అప్డేట్ చూశాను. ఆ అప్డేట్లో ఏంటంటే ఇండైరెక్ట్ టాక్సే కాదు డైరెక్ట్ టాక్స్ కూడా జరుగుతున్నాయని అప్డేట్ ఉంది. డైరెక్ట్ టాక్స్ జరుగుతునేటప్పుడు కూడా ప్రెజెంట్ రైట్ కొంచెం సీరియస్ డిస్కషన్సే జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు. అయితే పాకిస్తాన్ PM అయితే మాత్రం చెప్తున్న దాని ప్రకారంగా డిస్కషన్స్ మొదలయ్యాయి, అంతా పాజిటివ్గానే వెళ్తుంది. అండ్ ఏదైనా కానీ చిన్న చిన్న ప్యానిక్ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ అంటే లైక్ మీరు పెట్టే కండిషన్స్ మేము ఒప్పుకోము ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ అవి సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం మోస్ట్లీ. అయితే ఇప్పుడైతే మాత్రం పీస్ డీల్ అంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్లోనే వెళ్తుంది. ఒప్పుకోను, నేను ఇలా చేయను అనేటైతే మాత్రం కరెంట్లీ పీస్ డీల్ అయితే మాత్రం లేదని చెప్పారు. ఇదైతే మాత్రం పాజిటివ్నే. కానీ ఫైనల్గా సీజ్ ఫైర్ యొక్క డీల్
ఏం జరిగిందనేది మనకి మండే మార్నింగే తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్లో ఎప్పుడు కూడా తెలియదు. ఈరోజు ఫస్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ అయినాయి, రేపు సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ అవుతాయి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇరాన్ అడుగుతుంది ఒకటే, మాకు డ్యామేజ్ అయిపోయిందంతా కూడా రీకన్స్ట్రక్షన్ చేయడానికి డబ్బులు ఇవ్వండి అని చెప్తున్నారు. రెండు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్తున్నప్పుడు మేము ఎంతో కొంత టోల్ ఫీని కలెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటికి యూఎస్ అంగీకరిస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి మీద కూడా యూఎస్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇరాన్కి మేము యాక్సెప్ట్ చేస్తున్నామని. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ యూఎస్కి ఇష్యూలని అంటే బిగ్ టాస్క్లని క్రియేట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇరాన్కి నష్టపోయిందంతా కూడా డబ్బుల పరంగా పే చేయమంటే అది చాలా కష్టం. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో నెక్స్ట్ మనం వెయిట్ చేసి చూస్తే కానీ ఒక క్లారిటీ రాదు. కరెంట్లీ ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారంగా అయితే మాత్రం పీస్ డీల్ పాజిటివ్గా వెళ్తుందని చెప్తున్నారు కాబట్టి వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ ఇంకో అప్డేట్ కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఏదైతే పీస్ డీల్స్ జరుగుతున్నాయో ఇక్కడ దీన్ని ఎండ్ చేయడానికి నెగిటివ్గా కూడా ఎండ్ చేయడానికి ఒక సినారియో ఉంది. అదేంటంటే అంటే సీజ్ ఫైర్ని ఎత్తివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇజ్రాయిల్ వాళ్ళు అయితే మాత్రం లెబనాన్ మీద అటాక్ చేస్తున్నారని చెప్తున్నారు. సో లెబనాన్ మీద ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇజ్రాయిల్ వాళ్ళు అటాక్ చేస్తే ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మళ్ళీ బ్లాక్ చేస్తామని చెప్పారు. సో నిన్ననే ఇజ్రాయిల్ ఫ్రైడే మార్నింగ్నే సో ఇజ్రాయిల్ వాళ్ళు అయితే మాత్రం లెబనాన్ తోటి పీస్ డీల్ మేము ఎదురు చూస్తున్నాము అండ్ సేమ్ టైం పాజిటివ్ రిలేషన్షిప్స్ కంటిన్యూ అవడం కోసం మేము కూడా ట్రై చేస్తున్నామని క్లియర్గా చెప్పింది. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు దాన్ని మార్చి చెప్తున్నారు. అదేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ లెబనాన్లోనే మేము టార్గెట్ చేసిన గ్రూప్స్లో కొన్ని గ్రూప్స్ ఉండిపోయినాయి. వాళ్ళంతా కూడా కంప్లీట్గా వచ్చేసరికి ఒక టెర్రరిజంకి సంబంధించిన వాళ్ళు. సో అందువల్ల మేము ఎలా అయినా కానీ వాళ్ళు నాశనం చేయడానికి ట్రై చేస్తున్నాం అండ్ ఆ ఒక్కటే ఫినిషింగ్ చేసి మేము పీస్ డీల్కి ముందుకు వస్తామని చెప్తున్నారు. ఎప్పుడైతే ఇట్లా మాట్లాడారో లెబనాన్ యొక్క అఫీషియల్స్ అయితే వాషింగ్టన్ నెక్స్ట్ వీక్ వాళ్ళిద్దరి మధ్య పీస్ డీల్ వాషింగ్టన్లో పెట్టారు. ఆ వాషింగ్టన్ యొక్క పీస్ డీల్ని క్యాన్సిల్ చేశారు. అంటే దీనివల్ల ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇజ్రాయెల్కి లెబనాన్కి మళ్ళీ అటాక్ కంటిన్యూ అవుతుంది. ఈ కంటిన్యూ అవుతున్న ప్రాసెస్లోని ఎక్కడైనా కానీ ఇరాన్ వాళ్ళు మేము పీస్ డీల్ని ఓకే చేయము, కొన్ని రోజులు ఆగుతాము, లెబనాన్ మీద అటాక్ జరుగుతున్నారు అని చెప్పి కానీ ఇరాన్ కానీ ఈ సీజ్ ఫైర్ని ఎత్తివేసిందంటే మళ్ళీ వార్ సిచ్యువేషన్స్ నార్మల్కి వెళ్తాయి. అలా వెళ్ళమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్లీ యూఎస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద కొంచెం ప్రెజర్ పెట్టచ్చు. ఎందుకంటే యుద్ధం కంటిన్యూ అవడం వల్ల యూఎస్కి ఎకనామిక్ పరంగా బిగ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. అందువల్ల చెప్తున్నా అనమాట. ఆన్ ద అదర్ సైడ్ ఇంకో అప్డేట్ కూడా ఉంది. ఓకే, ఒక వార్నింగ్ లెటర్ కూడా వచ్చిందని కూడా చెప్తున్నారు కదా, దాని గురించి ఒక క్లారిటీ ఇస్తాను. యూఎస్ వాళ్ళది అయితే మాత్రం వార్షిప్ సైడ్ ఆఫ్ హార్మోన్స్ దగ్గరలో తిరుగుతుందంట. సో ఇరాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళతో చెప్పించారు, ఆల్రెడీ మీరు అక్కడే ఉన్నారు కదా, సో మీడియేటింగ్ చేస్తున్నారు కదా, ఒకసారి యూఎస్ వాళ్ళకి చెప్పండి, వాళ్ళ వార్షిప్ కంటిన్యూ అవుతుంది. ఇంకోసారి కానీ ఇక్కడ ఈ సరౌండింగ్స్లో కానీ వార్షిప్ కానీ తిరిగితే మాత్రం 30 నిమిషాల్లో వాటిని పారేస్తాము. సో కొంచెం టైం అయితే మాత్రం వాళ్ళకి ఇస్తున్నాము, మ్యాక్సిమం వెనక్కి తిరిగి వెళ్ళిపోమని చెప్పారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే యూఎస్ వార్షిప్ మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్లో తిరుగుతుంది. అయితే ట్రంప్ ముందే చెప్పాడు, మా వార్షిప్స్, మా మిలిటరీ వెపన్స్, సేమ్ టైం మా మిసైల్స్, మా మిలిటెంట్స్ అందరూ అక్కడే ఉన్నారు, సో చుట్టూ ఉన్నారు, పీస్ డీల్ కానీ జరగకపోతే మేము మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తామని. వాళ్ళ అటాక్స్లో ఆల్ సేమ్ టైం వాళ్ళ ప్రిపరేషన్లో వాళ్ళు ఉన్నారు. కానీ అట్లా జరగదని నేనైతే అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారంగా మార్కెట్స్కి అన్ని పాజిటివ్సే ఉన్నాయి. సో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్న దాని ప్రకారంగా కూడా పాజిటివ్సే ఉన్నాయి, పీస్ డీల్స్ కూడా పాజిటివ్గానే వెళ్తున్నాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్లోనే మొత్తం జరిగిపోతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇరాన్ పెట్టిన కండిషన్స్కి యూఎస్ అన్ని యాక్సెప్ట్ చేయాలంటే చాలా వరకు ఒక బిగ్ టాస్క్ అనే మనం అనుకోవాలి. సో మోస్ట్లీ రేపు కూడా చూద్దాం. ఓకే, సో మండే మార్నింగ్ అయితే మాత్రం న్యూట్రల్గా మార్కెట్స్ ఓపెన్ అవుతాయేమో అనేది నా ఒపీనియన్. ఎందుకంటే గ్లోబల్ పరంగా న్యూట్రల్ ఉన్నాయి, న్యూస్ అప్డేట్స్ కూడా మిక్స్డ్ విత్ న్యూట్రల్గా ఉన్నాయి. ఎందుకు మిక్స్డ్ విత్ న్యూట్రల్? వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ స్టార్ట్ అయింది, నెగిటివ్గా అయితే మాత్రం లేదు. అలా అని అన్ని డీల్స్కి యూఎస్ ఓకే చెప్పలేదు, డిస్కషన్ నడుస్తుంది. సో దానివల్ల మార్కెట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అంటే నెగిటివ్ సైడ్ వచ్చేది. పీస్ డీల్ అనేది ఒక రోజులో అవదనేది మార్కెట్కి కూడా తెలుసు, నాకే తెలిసిందంటే ఆబ్వియస్లీ మార్కెట్లో ఉన్న బిగ్ ఇన్వెస్టర్స్కి తెలియదు, అది 200% తెలుస్తుంది. అందుకే అది ఎక్కడ కూడా నెగిటివ్ సైడ్ వెళ్ళదన్నమాట. సో మోస్ట్లీ కొంచెం టైం తీసుకొని మార్కెట్స్ న్యూట్రల్గా రియాక్ట్ అయ్యి ఒకవేళ కానీ దీనికి ఆపోజిట్గా వెళ్తే అప్పుడు నెగిటివ్గా టర్న్ అవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే మాత్రం. నా ఈ వీక్ మార్కెట్ని డిస్టర్బ్ చేసే అప్డేట్స్ పరంగా ఏమైనా ఉన్నాయా అని అనేది దాని గురించి మాట్లాడుకుంటే, ఈ వీక్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మండే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ యొక్క ఎర్నింగ్స్ ఉన్నాయి. అండ్ ట్యూస్డే వచ్చేసరికి ఇండియా డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ రాబోతుంది. సేమ్ టైం వెన్స్డే వచ్చేసరికి సిపిఐ ఇన్ఫ్లేషన్ రాబోతుంది. ఇన్ఫ్లేషన్ నెంబర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈసారి ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మరి చూడాలి ఏం జరుగుతుందని చెప్పి. అండ్ థర్స్డే వచ్చేసరికి విప్రో రిజల్ట్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి ఏఎంసీ రిజల్ట్స్ కూడా ఉన్నాయి, చైనా జీడిపి రాబోతుంది, జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా కూడా రాబోతుంది. ఫ్రైడే
ఐ మీన్ ఫ్రైడే పరంగా అయితే మాత్రం ఏమీ లేవు. సో ఫ్రైడే పరంగా బ్యాంక్ లోన్ గ్రోత్ ఉంది, పెద్దగా మనం పట్టించుకోము. సాటర్డే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఎర్నింగ్స్ ఉన్నాయి. అది ఆ నెక్స్ట్ వీక్ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి మనం వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ప్రెజెంట్ రైట్ నో ఈ వీక్లో ఉన్న అప్డేట్స్ ప్రకారంగా డబ్ల్యూపీఐ డేటా అండ్ వెన్స్డే రాబోతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కొంచెం ఇంపార్టెంట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. బిగ్ వెయిటేజ్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అయితే మాత్రం లేవు, మనం వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నా పాజిటివ్ స్టార్ట్ మార్కెట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది కదా, నేను మీకు ఎప్పుడైనా ఒకటి చెప్తాను, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఒక బిగ్ రికవరీ అంటే బిగ్ క్యాండిల్స్ వచ్చిన ఎప్పుడైనా, ఇంత బిగ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ నెక్స్ట్ కూడా అంతే బిగ్ క్యాండిల్తో కంటిన్యూ అవ్వాలంటే అదే పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవ్వాలి. పీస్ డీల్లో ఇరాన్ చెప్పిన 10 పాయింట్లు యూఎస్ కానీ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేస్తాయి, సైన్ చేసేస్తే మాత్రం డెఫినెట్గా ఇలాంటి కైండ్ ఆఫ్ మొమెంటం మనం ఈ వీక్ కూడా చూస్తాం. దిస్ ద ఫస్ట్ అప్డేట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటో తెలుసా, ఇలాంటి కైండ్ ఆఫ్ మొమెంటం అనేది ఒకవేళ కానీ మండే నెక్స్ట్ వీక్ రాకపోతే ఏం జరగచ్చు, ఫాలో అయిపోతుందా అని అడగచ్చు, ఫాలో అవ్వదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంత మొమెంటం వచ్చినప్పుడు మార్కెట్స్ కొంచెమైనా కానీ రీట్రేస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, అంటే డిప్ అవుతుంటుంది అనమాట. ఇలా డిప్ అవుతున్నప్పుడు నేను మీకు ఇచ్చే పాయింట్ ఒకటే, సో ఫెబొనాకీ లెవెల్ని పెట్టుకోండి, వీక్ యొక్క లో నుంచి వీక్ యొక్క హైకి డ్రా చేసుకోండి. నేను 1 డే టైం ఫ్రేమ్ తీసిన, వీక్ యొక్క లో నుంచి వీక్ యొక్క హైకి డ్రా చేసుకోండి. ఇందులో ఎక్కడైనా కానీ 50% లైన్ ఇప్పుడు చూడండి 23,324 ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే 50% లైన్ నెంబర్ కానీ ఫిబొనాకీ లెవెల్లో కానీ బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్ పొజిషనల్గా బేరిష్ షేర్ రావడానికి టర్న్ అయిందని అర్థం. అంతవరకు మార్కెట్కి హై ఛాన్సెస్ ఉంటాయి. డిప్ అవుతున్నా మీరు పొజిషనల్గా మార్కెట్ పడిపోయిందని అనుకోవద్దు. ఇట్ మైట్ టచ్ టు 38.2, ఇట్ మైట్ టచ్ టు 50% ఆల్సో. దీన్ని టచ్ చేసి పైకి వెళ్తుంది. ఇది బ్రేక్ అయినప్పుడు పొజిషనల్గా బేరిష్ షేర్ టర్న్ అవ్వండి, లేకపోతే మాత్రం ఇది డిప్ అయ్యి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది. అంటే మీకు ప్రిపేర్ అయ్యి ఉండమని చెప్తున్నాను. మార్కెట్ రీట్రేస్ అవ్వడానికి రెడీగా ఉంది, ఎందుకంటే న్యూస్ అప్డేట్స్ అన్నీ న్యూట్రల్గా ఉన్నాయి కాబట్టి. సో ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్స్ అన్నీ న్యూట్రల్గా ఉన్నాయి కాబట్టి జస్ట్ ప్రిపేర్. మార్కెట్ వచ్చరికి డిప్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయనేది నా ఒపీనియన్, ఓకేనా. సో ఒకవేళ కానీ ఇంకోటి కూడా చెప్తాను, ఒకవేళ కానీ సీజ్ ఫైర్ వద్దు, ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద అటాక్ చేస్తున్నారు కదా, ఇరాన్ సీజ్ ఫైర్ వద్దని చెప్పేసింది అనుకోండి, రెండవ సినారియో చెప్తున్నా, మార్కెట్ వచ్చేసరికి డ్రాస్టిక్గా మండే ఒక 400 to 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అండ్ ఆ నెక్స్ట్ 2 to 3 డేస్లోని మళ్ళీ మార్కెట్లో ఫాల్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటుంది. అది ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఈ 50% లైన్ బ్రేక్ అయిన తర్వాత. దిస్ ద సెకండ్ సినారియో. థర్డ్ సినారియో వచ్చేసరికి పీస్ డీల్ కన్ఫర్మ్ అయిపోయింది అని అనుకోండి. కన్ఫర్మ్ అవ్వకపోతే అంటే నెగోషియేషన్స్ కంటిన్యూ అయితే నేను మీకు 38.2% లైన్కి రీటెస్ట్ చేయడానికి రావచ్చు అని చెప్పాను. ఒకవేళ కానీ పీస్ డీల్ కన్ఫర్మ్ అయిపోయింది, సో ఇరాన్ చెప్పిన 10 పాయింట్స్ కూడా నెగోషియబుల్గానే ఏవైతే అన్నారో అది వీళ్ళు ఓకే చేస్తారనుకోండి, సో మేబీ మండే మార్కెట్లో ఒక 400 to 500 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కూడా చూస్తాం. ఓకే, నేను మీకు నెక్స్ట్ 1 వీక్ది మార్కెట్ గురించి ఇన్ డీటెయిల్గా క్లియర్ కట్గా చెప్పానని నేను అనుకుంటున్నా. ఇంకేమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, మండే ప్రీ మార్కెట్లో నేను మీకు అది కవర్ చేస్తాను. నా బిట్ కాయిన్ పరంగా చూసుకుంటే బిట్ కాయిన్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ 72,000 లెవెల్ అయితే మాత్రం 71,500 లెవెల్ అయితే బ్రేక్ అయిపోయింది. నా ఒపీనియన్ ప్రకారంగా ఇది నేను ఆల్రెడీ ఫ్రైడే పోస్ట్ మార్కెట్లో చెప్పాను. బిట్ కాయిన్ నెక్స్ట్ టార్గెట్ 78,000 ఈజీగా ఇక్కడ నుంచి అయితే మాత్రం ఇంకో 5,000 పాయింట్స్ మొమెంటం ఇవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. దీనికి స్టాప్ లాస్ అయితే మాత్రం బిలో 71,000 మనం పెట్టుకున్న ప్రాబ్లం అయితే లేదు. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మాట్లాడుకుంటే గోల్డ్కి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది, విచ్ ఈజ్ 4,800. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మల్టిపుల్ టైమ్స్ అదే లెవెల్ని టచ్ చేసి బ్రేక్ డౌన్ అవుతుంది. 4,800 ఔన్స్ కానీ ఒకవేళ కానీ గోల్డ్ బ్రేక్ చేయగలిగితే ఫర్దర్గా గోల్డ్ స్పాట్లో కూడా మనం పాజిటివ్ సైడ్ మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే ఉంటాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ కూడా గోల్డ్ MCXలో ట్రేడ్ చేసి ఉంటే మాత్రం 1140 వరకు మాత్రమే ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. డెల్టా ఎక్స్చేంజ్లో కానీ మీరు నేను కింద కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తున్నా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అది డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. అందులో మీరు గోల్డ్లో, సిల్వర్లో, బిట్ కాయిన్లో హై లెవరేజ్తో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే హై లెవరేజ్ అని అంటే మరీ 200 ఇక్కడ చూపించిందని 200 కాదు. లెవరేజ్ మీన్స్ యూజువల్గా ఒక 3 కానీ 5 కానీ మీరు పెట్టుకొని చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా కూడా సేమ్ అంతే. 50 టైమ్స్ లెవరేజ్ ఉంటే 50 టైమ్స్ తీసుకోవచ్చు, ఒక 3 టైమ్స్ లెవరేజ్ ఆర్ 5 టైమ్స్ లెవరేజ్తో ట్రేడ్ చేసుకుంటే బెటర్. ఇందులో ఉన్న బెనిఫిట్ ఇంకోటి ఏంటో తెలుసా, దీనికి ఎక్స్పైరీ ఉండదు. ఇంకో బెనిఫిట్ ఏంటో తెలుసా, దీనికి 24/7 ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. దిస్ ఇస్ అనదర్ బెనిఫిట్. ఓకే, ఎవరైనా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను లింక్ ఇస్తున్నా, ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. క్లియర్ కట్గా నేను కవర్ చేసిన ఎవ్రీ అప్డేట్ కూడా మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఎవ్రీ అప్డేట్ మీకు హెల్ప్ అయితే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్
Monday morning at 8 a.m. in pre-market analysis. Happy weekend everyone. Bye bye.